పరమాత్మ ఈ లోకానికి ఏమిచ్చాడు? మనం ఏదైతే భ్రమపడుతున్నామో అవేమి ఆయనకు లేవు, ఆయన మనకి ఇవ్వలేదు. ఆయనకు లేనివి ఆయన మనకు ఎలా ఇస్తాడు? ఒకటి కర్తృత్వం, 2 కర్మలు, 3 కర్మఫల సంయోగం. ఈ 3 ఆయనకున్నాయా? పరమాత్మకు కర్తృత్వము లేదు, కర్మలు లేవు. కర్మ చేస్తేగా కర్తృత్వం. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అనే కర్మలు అనేటువంటివి ఆయన చేయవలసిన అవసరమే లేదు నిజానికి. తర్వాత కర్మఫల సంయోగం లేదు, కర్తృత్వం లేని వాడికి కర్మఫల సంయోగం లేదు. కాబట్టి ఈ లోకంలో ఈ 3 ఆయన సృష్టించలేదు. ఆయన సృష్టించలేదు. ఏది? కర్తృత్వాన్ని ఆయన సృష్టించలేదు, కర్మలని ఆయన సృష్టించలేదు, కర్మఫల సంయోగం కూడా సృష్టించలేదు. మరి ఇదంతా ఇంత పెద్ద మెకానిజము ఎలా నడుస్తుంది? జీవులు పుడుతున్నారు, పోతున్నారు, మళ్ళీ వస్తున్నారు, కర్మలు అనుభవిస్తున్నారు, ఆ కర్మ ఫలితాలు కర్మల్ని చేస్తూ ఉన్నారు. ఇదంతా మరి ఎలా నడుస్తుంది? స్వభావః తు ప్రవర్తతే. దీనికి కారణం ఏంటి? ప్రకృతి. ఇదంతా చేసేది ప్రకృతి. ఆయన ప్రకృతికి ఆధారంగా ఉంటాడంతే. ఆయన యొక్క సమక్షంలో ప్రకృతి కదులుతోంది. ఇదే విషయం మళ్ళీ 9వ అధ్యాయంలో వస్తుంది. సో ప్రకృతి అంటే జీవుడి యొక్క అజ్ఞానంతో కూడిన గుణాలు, త్రిగుణాలు, సమిష్టి. సమిష్టి ఉంది కదా, సమిష్టి కూడా త్రిగుణాత్మకమైన మాయ సమిష్టి ఉంది కదా. ఈ 2 ప్రకృతి వస్తాయి. సో ప్రకృతి ప్రకారం జరుగుతుంది. సో ఇప్పుడు పరమాత్మను అందుకోవాలంటే ఏం చేయాలి? ప్రకృతి వల్లనే, గుణాల వల్లనే ఏమంటున్నాడు? నేను కర్తనే అంటున్నాను, గుణ సంయోగం వల్లనే. తర్వాత నేను కర్మలు ఇవి చేశాను, ఇవి చేస్తున్నాను, అవి చెయ్యాలి అని ప్లాన్ చేసుకుంటాడు. కర్మఫలంతో సంయోగం ఏర్పడు. ఈ 3 ఎవరు సృష్టించుకున్నాడు? లోపల జీవుడు తన యొక్క గుణాల ప్రేరణ చేత ఇవన్నీ వచ్చాయి. అంతేగా, ఆయన ఏం చేయరు. తర్వాత ఇంకేమన్నాడు? అందుకని ఆ ప్రభు విభువు అంటే ఎవరు ఇక్కడ? పరమాత్మే. ఆయన ఎవరి పాపం గాని ఎవరి పుణ్యం గాని స్వీకరించాడు. ఆయనకెందుకు? ఆయనకి పాపం అక్కర్లేదు, పుణ్యము స్వీకరించాడు కదా. ఆఖరికి భక్తులవి కూడా ఆయన స్వీకరించాడు. భక్తుడు అంటే భగవంతుడితో అనుసంధానం చేసి ఆయన రెండింటిని స్వీకరించాడు. మరి అలాగైతే ఇవన్నీ ఎవరివి? ఈ కర్మలేమిటి? కర్మఫలాలను అనుభవించటం ఏంటి? కర్తృత్వం ఏంటి? పాపం పుణ్యం ఎవరివి? అజ్ఞానముతో ప్రకృతితో సంబంధం పెట్టుకుని తాదాత్మ్యం చెందిన జీవుడు. అందుకే అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. ఆయన ప్రభు అయినప్పుడు, ఆయన విభు అయినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? అలాగైతే ఈ పరికరాలు ఉన్నాయి కదా, ప్రకృతికి సంబంధించిన కారణ శరీరం, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, ఇంద్రియాలు, ఇవన్నీ కూడా వాటిని ఏం చేస్తున్నాడు? ఆయన వాటికి చైతన్యం అని ఇస్తాడు అంతే. చైతన్యం ఉంటే ఏమవుతుంది? ఇవన్నీ కదులుతున్నాయి, వాటి వల్ల అవి చేసి. ప్లస్ విభు అన్నిట్లో ఉంది ఆ చైతన్యం, సర్వములో ఉంది. ఆ ప్రభు లేకపోతే ఇవేం పని చేయవు. అందుకే ప్రభు అన్నారు. ఎవరు ఉంటే ఇవి పనిచేస్తాయో ఆయన ప్రభు, ఎవరు లేకపోతే ఈ పని చేయవో ఆయన ప్రభుగాడు కదా. అది అయితే ఇదంతా జీవుడు యొక్క అజ్ఞానం వల్లనే. అజ్ఞానం కప్పి విభువు అనే పదం ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు వాడాడంటే, విభుత్వం అంటే అంత వ్యాపించిన వాడు కాబట్టి అందరిలో ఉన్నాడు. ఎవరు? చైతన్య స్వరూపమై ప్రకాశమై. కానీ ఏమైంది? ప్రకాశం ఉన్నా అది కనిపించదు, అది అనుభవంలోకి రాదు. ఎందుకు రాదు? ఇగో ఒక నల్లని దట్టని పొర, ఏమిటది? అజ్ఞానం అనే పొర ఉంది, ఆవహించబడి ఉన్నది. ఆవరించి ఉంది కాబట్టి అజ్ఞానం వల్ల తెలుసుకోలేకపోతుంది. ఇది విషయం.
ఓహో, ఇంతకి మా అజ్ఞానమే కారణం అంటారు. మరి ఏం చేయాలి దానికి సొల్యూషన్? సింపుల్. ఏమిటి? అజ్ఞానమును జ్ఞానము చేత తొలగించుకోవాలి అని చెప్పారు కదా. ఏషాం అజ్ఞానం జ్ఞానేనతు నాశితం. జ్ఞానం వల్ల పోగొట్టుకోవాలి. అలా పోగొట్టుకుంటే ఏం జరుగుతుంది? సూర్యప్రకాశం అంతా వ్యాపించినట్లుగా అతని తర్వాత ఏమవుతున్నాడు? సర్వత్రా దర్శిస్తాడు. ఎవరిని? పరమాత్మ. ఎక్కడ? ఇక్కడ ఏమన్నాడంటే ప్రకాశయతి తత్పరం అన్నాడు. ఈ జ్ఞానము చేత ఏమవుతుందంటే పరమాత్మ తన్ని తాను ప్రకటించుకుంటాడు అంతే తప్ప పరమాత్మ జ్ఞానం ఇవ్వటం అంటూ లేదు. అక్కడ కూడా మళ్ళీ తాను జ్ఞానము చేత అజ్ఞానం పోగొట్టుకున్నప్పుడు ఏమవుతున్నాడు? తనకు తానుగా ప్రస్ఫుటముగా ప్రకటించబడతాడు. అంటే ఇంతకు ముందు కూడా పరమాత్మే ఉన్నాడు. ఎప్పుడు? నేను అజ్ఞానంలో ఉన్నప్పుడు కూడా ఉన్నాడు పరమాత్మ. మరి నేను సాధన చేత జ్ఞానం తెచ్చుకున్నప్పుడు ఏమవుతున్నాడు? అవ్యక్తంగా మరుగున పడి ఉన్న పరమాత్మ ఇప్పుడు ఏమవుతున్నాడు? ప్రకాశయతి అంటే ప్రకాశిస్తాడు. సో ఈ పరమాత్మ అజ్ఞానిలో ఉన్నాడు, జ్ఞానిలో ఉన్నాడు. అవునా? అజ్ఞానికి తెలీదు, జ్ఞానికి సర్వత్రా ఆయన ఉన్నాడు అనేటువంటి అర్థం. అది తేడా. సో ఇప్పుడు అంతే, తెలియకున్న బంధము, తెలుసుకుంటే మోక్షం కదా. ఏం తెలియదు? పరమాత్మ సర్వత్రం ఉన్నాడని తెలియకపోవడం బంధం, పరమాత్మే ఉన్నది అని తెలుసుకోవడం మోక్షం. ఇదే తేడా. ఓ ఇప్పుడు జ్ఞానము చేత అజ్ఞానమును తొలగించుకోవాలి అని చెప్పారు. ఎలా జ్ఞానం చేత అజ్ఞానం అంటే? ఇప్పుడు మనం దీపాన్ని వెలిగిస్తే చీకటి పోతుంది, అది పర్వాలేదు. స్విచ్ ఆన్ చేయగానే లైట్ వస్తుంది, బాగానే ఉంది. ఇదెలా తొలగించుకోవాలి? జ్ఞానము చేత అన్నాడు. ఏ జ్ఞానం? ఎలాగా? 4 చెప్పాడు. తద్బుద్ధయ అంటే ఏమిటి? బుద్ధిలో పరమాత్మ సంబంధమైన జ్ఞానమే నిలుపుకోవడం. తద్బుద్ధయ బుద్ధి దాని ఎందు నిలపడం. తర్వాత తదాత్మాన అంటే ఇప్పుడు తాను జీవాత్మ అనుకుంటున్నాడు కదా. కాదు, పరమాత్మయే ఇక్కడ ఉన్నారు ఈ రూపం. తర్వాత నిష్ఠ అంటే పట్టుదలగా నిలపటం. దాంట్లో బుద్ధి తన యొక్క దీన్ని నిలపటం అంటే సర్వకర్మాణి బ్రహ్మణి ఆదాయ అని చెప్పాడు కదా. నిలపటం అంటే ఎట్లా? కళ్ళు మూసుకున్నప్పుడే కాదు, కర్మలు జరుగుతున్నప్పుడు, ఇంద్రియ కర్మలు జరుగుతున్నప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? బ్రహ్మణి ఆదాయ పరమాత్మలోనే వెళ్తాడు. తత్పరాయణ ఇది ఎప్పుడు సాధ్యం అవుతుంది? లక్ష్యం పరమాత్మే అయినప్పుడు. పరాయణం అంటే లక్ష్యం, అదే లక్ష్యంగా కలిగి ఉన్నప్పుడు ఈ అభ్యాసం అనేది జరుగుతుంది తీవ్ర స్థాయిలో. కాబట్టి ఇక్కడ నిష్ఠ అని చెప్పాడు. వాళ్ళు బ్రహ్మనిష్ఠులు అంటుంటారు. ఆ నిష్ఠ అనేది 2. బుద్ధిని దృష్టిని నిలపటం కూడా నిష్ఠే. తర్వాత అనుభవాన్ని పొందినప్పుడు బ్రహ్మనిష్ఠులు అంటారు. బ్రహ్మనిష్ఠులు అవడానికి ముందు ప్రాక్టీస్ ఎలా చెయ్యాలి? దృష్టి నిలిపే చెయ్యాలి, లేకపోతే రాదుగా. దృష్టి దాన్ని నిలపనప్పుడు దాంట్లో నిష్ఠ రాదు. అందుకని నిలపటం, నిలిపిన వాడు 2 కూడా చెప్పు. ఇక్కడ నిలిపేటువంటి ప్రయత్నంలో ఉంటాడు. సరే, అప్పుడు ఏమవుతుంది అంటే జ్ఞాన నిర్ధూత కల్మషాహ. ఈ ఆత్మజ్ఞానము చేత కల్మషాలు పోతాయి. ఇంకేం మార్గం లేదా? కర్మ అనేది ఒక మార్గం చెప్పారు ఇంతకు ముందే. అది స్థూలమైనటువంటివి పోతాయి, సూక్ష్మమైన ఉన్నాయి కదా మనిషికి, జీవభావము ఇలాంటివన్నీ. ఇది పూర్తిగా ఎప్పుడు పోతుంది? కేవల బ్రహ్మజ్ఞానము చేతనే. అందుకని అలా మరి పొందినటువంటి వాడు అపునరావృత్తిని గచ్చంతి, మళ్ళీ తిరిగి ఇక్కడికి రాడు. మళ్ళీ జన్మ అంటూ ఉండదు, జీవభావము అంతమైంది కాబట్టి అన్నాడు. ఇప్పుడు ఈ ప్రకారంగా ఆత్మజ్ఞానము లేదా బ్రహ్మజ్ఞానం పొందినటువంటి వాడు ఎలా ఈ ప్రపంచాన్ని చూస్తారు?
అందరికీ ప్రపంచం ఒకటే కదా, అయితే చూసే విధానం వేరుగా ఉంటుంది. ఇదే ప్రపంచంలో ఎంతమంది లేరు మనుషులు, ఎవరు బుద్ధికి తగ్గట్టు వాళ్ళు చూస్తారు. ఒక డాక్టర్ లోకం వేరు, ఒక ఇంజనీర్ లోకం వేరు, ఒక బిజినెస్ మ్యాన్ లోకం వేరు, ఒక గృహిణి లోకం వేరు, ఒక పసిపిల్లవాడు చూసేది లేదు. ఇదే ప్రపంచం. దేన్ని బట్టి? వాళ్ళ బుద్ధి యొక్క బుద్ధిలో జ్ఞానము పరిపక్వతను బట్టి చూస్తారు. మరి ఈయన ఈ పరమాత్మనే లక్ష్యముగా పెట్టుకొని బుద్ధి దాంట్లో నిలిపి పరమాత్మ తన స్వరూపం అనే భావంలో నిలిపినటువంటి వ్యక్తి ఆయన ఎలా చూస్తారు? చూడటం అంటే దర్శనం. ఇప్పుడు కొండకి వెళ్తారు, తిరుపతి కొండకి, తిరుమల వెళ్ళి ఏం చేస్తారు? తిరిగి వస్తారా? ఉద్యోగం చేసేవాళ్ళు అయితే పోయి వస్తుంటారు. కానీ మరి యాత్రికులందరూ ఏంటి? దర్శనం కోసం వెళ్తారు. దర్శనం అంటే ఏంటి? చూడటం. అక్కడేమో కంటితో చూస్తారు, కంటితో అక్కడ కొలువైన స్వామిని చూసి వస్తారు. ఇది అలా కాదు కదా, అవునా? అక్కడ కంటితో చూస్తేనే తృప్తి అండి. మాకు విఐపి దర్శనం చెప్పాము, 3 నిమిషాలు నిలబడి చూసాను, తృప్తిగా చూసాను. నువ్వు 3 నిమిషాలు చూసినా 30 నిమిషాలు చూసినా బయటకు వస్తే ఉంటుందే? ఉంటుందే? ఉండదుగా. దృశ్యం కాసేపు ఉంది, మళ్ళీ ఎప్పుడైనా దృష్టి వెళ్ళినప్పుడు అట్లా ఆ గ్లింప్స్ లా కనిపిస్తే కనిపించవచ్చు కదా. కాబట్టి ఇక్కడ దర్శనం అంటే ఏమిటి? ఎక్కడ చూడాలి భగవంతుడిని? కాబట్టి ఈ జ్ఞాన దృష్టి కలిగిన వాడు ఎలా చూస్తాడు? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని శూని చైవ శ్వపాకే చ పండితా సమదర్శినః ఇహైవ తైర్జితః సర్గః येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिताः. ఇక్కడ కూడా పండితాహ అనే పదం వచ్చింది కదా. 2వ అధ్యాయంలో ఓ పండితుడు కనిపించాడు, అవునా? తర్వాత ఇంకో చోట కూడా కనిపించాడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ. 4వ అధ్యాయంలో కనిపించాడు పండితుడు. ఇప్పుడు ఓ పండితుడు కనిపిస్తాడు. వీళ్ళందరూ వేరువేరా? కాదు. తాత్విక దృష్టి కలిగిన వారు, తత్వ నిర్ణయ బుద్ధి కలిగిన వారు పండితాహ. పండితాహ అంటే ఏమిటి పండిత లక్షణం? మౌనం పండిత లక్షణం అంటారు మామూలుగా సామెత. మౌనం పండిత లక్షణం. కొంచెం దాన్ని ఇటు తిప్పటి చెప్తారు, మౌనం అపండిత లక్షణం అని కూడా అంటారు. అంటే అన్నీ తెలిసిన వాడు మౌనంగా ఉంటాడట. ఏమీ తెలియదు కాబట్టి ఏం చేస్తాడు? మౌనం ఉండక. అది ఈయన పండితాహ, తత్వం ఇది అని తెలిసినటువంటి వాడు. సమదర్శిన అంటే సమత్వాన్ని దర్శిస్తారు, సమత్వాన్ని చూస్తారు. సమత్వాన్ని చూడటువంటి ఎలాగూ విషమమైనటువంటి వాటిల్లో సమత్వాన్ని చూస్తారు. ఏమేంటి? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే, విద్యా వినయములతో కూడిన సత్వగుణ ప్రధానుడైన బ్రాహ్మణులోను, గవి గోవులోను, హస్తిని ఏనుగులోను, హస్తి అంటే ఏనుగు కదా, శుని కుక్కలోను, శ్వపాకే అంటే కుక్క మాంసము తినేవాడు, చండాలుడు అంటారు. వీళ్ళందరిలో కూడా ఏం చూస్తున్నాడు? సమదర్శన, సమముగానే
సమముగా ఏదైతే ఉన్నదో దాన్ని చూస్తాడు. అందుకే బ్రాహ్మణే హస్తిని గవి కపాకే శుని అన్నాడు. వాటిల్లో వీటిలో అన్నాడు. బ్రాహ్మణులోను, ఏనుగులోను, కుక్కలోను, చండాలుడు లోను 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 అన్నాడు. అక్కడ అంటే ఏంటి? లో దృష్టి ఉంటుంది, లోపల దృష్టి, బాహ్యం కాదు. బాహ్యంగా బాహ్యంగా అంతా వేరే. అవునా అండి? కుక్క గోవు రెండు ఒకటే? కుక్క గోవు ఒకటే కాదు. ఏనుగు అది దేని లక్షణాలు దానికే, దేని పని అదే. అవునా? వాటిల్లో వీటిల్లో సప్తమి చెప్పారు అక్కడ. అవునా? వాటిల్లో ఏం చేస్తాడు? సమత్వాన్ని చూస్తాడు. ఈ సమదర్శనం ఏదైతే ఉందో దాన్నే సమ్యక్ దర్శనం అన్నారు. సమ్యక్. దీన్నే సుష్టు దర్శనం అంటారు. సుష్టు బాగా చూడడం. బాగా అంటే పరీక్షించి లోపల చూడడం. దీన్నే సుదర్శనం అంటారు. సుదర్శనం అంటే సుష్టు దర్శనం, బాగా చూడడం. ఏం చూడాలి? బాగా ఏదైతే అన్నింటిలోనూ సమంగా ఉన్నదో, విషమంగా కనిపించే వాటన్నిటిలో ఉన్నదో అది, దాన్ని చూడటం సుదర్శనం. చక్కని దర్శనం. ఇప్పుడు బ్రహ్మోత్సవాల్లో చివరిగా ఏం చేస్తారండి? చక్ర స్నానం. ఏ చక్రం అండి? భూచక్రమా, శ్రీచక్రమా? సుదర్శన చక్రం. ఆ సుదర్శనం ఏదైతే ఉందో అది, ఆ సుదర్శనమే అసలు. దాంట్లో మునిగి వస్తారు అంతమంది, కానీ మునగాల్సింది ఎక్కడ? సుదర్శనం. సుదర్శనం అంటే సుష్టు దర్శనం. పరమాత్మ వీటన్నిట్లో, అదేంటి, నామరూపాలన్నింటిలో వ్యాపించి ఉన్నాడు అనే బ్రహ్మ దృష్టిలో ఉండడం, అది దాంట్లో విశేషం, ప్రాముఖ్యం. ఈ మునకటం ఏదో కొట్టుకొని తట్టుకొని మూడికి రావటం ఈజీ కదా. కాబట్టి ఏమిటా చక్రం? చక్రం చక్రం చక్రానికి అన్నా అంత విలువ? అది మామూలు చక్రం కాదు, సుదర్శనం. దాని పేరు అందుకే అలా పెట్టారు. సుదర్శన హోమాలు చేయించుకుంటారు చాలా మంది. ఇవన్నీ బాహ్యమైన ప్రక్రియలు సరే, కానీ అసలు తిరగాల్సింది ఇటు. సుదర్శనం అంటే, సుదర్శనం అంటే మంచి సమ్యక్ దర్శనం. అంటే ఎప్పుడు సమ్యక్ దర్శనం అవుతుంది? ఏదైతే సత్యమో, ఏదైతే అన్నింటిలో అనుస్యూతమైన నామరూపాల్లో ఉన్నది, దాన్ని చూస్తే సుదర్శనం. బుద్ధి ఏం చేస్తుంది? బుద్ధి ఇప్పుడు భేదాలను చూపిస్తుంది. బుద్ధిని దాటిపోయాడు ఇక్కడ. తద్బుద్ధయ, దాంట్లోనే దృష్టి నిలిపాడు, ఏకమైన దాంట్లో. పరాయణ, అదే లక్ష్యంగా పెట్టుకొని జీవిస్తున్నప్పుడు ఇహ భిన్నత్వం, వైవిధ్యం అనేది చూడడు. అంటే ఆయన కళ్ళకి కుక్క గోవు ఒక రకంగా కనిపిస్తుంది ఏంటండి? కళ్ళు భేదాన్నే చూస్తాయండి బాబు. బుద్ధిలో భేదాలే ఉంటాయి. బుద్ధి చేసే పని చీల్చటమే, ఎప్పుడు దాన్ని కత్తిరించటమే దాని పని. ఈ బుద్ధిని ఎక్కడ నిలిపాడు? పరమాత్మలో నిలిపినప్పుడు ఏకం, దాని నుంచి బయటకు వచ్చినప్పుడు అనేకం. సో ఉపాధుల్లోంచి చూసినప్పుడు ఉపాధులే కనిపిస్తాయి. ఏం కనిపిస్తాయి? నేను కళ్ళతో చూసినప్పుడు రూపాలే నాకు కనిపిస్తాయి. అవునా? ఇంద్రియ స్థాయిలో ఉన్నప్పుడు, మనసుతో చూసినప్పుడు మనస్సు సంబంధమైన విషయాలే అక్కడ గోచరం అవుతాయి. ఈయన ఎక్కడున్నాడు? బుద్ధితో మనసుతో తాదాత్మ్యం చేసి చూడట్లేదు కదా. పరమాత్మ దృష్టిలో చూసినప్పుడు అది సమత్వం. అప్పుడు సమత్వమే ఆయనకి గోచరము. సో ఉపాధి దృష్టి వేరు, ఉపాధుల్లో అంతర్గతంగా ఉన్న చైతన్యం దృష్టి వేరు. అది సృష్టి దృష్టి కాదు, మరేమిటి? పరమాత్మ దృష్టి. ఎలాగా? అలాగంటే ఏం లేదు. ప్రపంచం 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 5 ఉన్నాయంట. అంటే పంచభూతాలు కాదు ఇక్కడ. ఏమిటి 5? నామరూపములు.
ఇవన్నీ నామరూపాలే. వ్యవహారం అంతా నామరూపాలు. నామరూపాలు వేటికున్నాయి? సచ్చిత్ ఆనంద్. దాన్నే అస్థి భాతి ప్రియం అంటారు వేదాంతం. ఈ అస్థి భాతి ప్రియమైన సచ్చిత్ ఆనందము అధిష్టానమై సర్వవ్యాపకమై ఉంది. అదే భగవద్గీత 2వ అధ్యాయంలో కూడా చెప్పాడు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా. చెప్పలే? ఇదంతా నేను వ్యాపించి ఉన్నా అంటే ఏ రూపంలో? సచ్చిత్ ఆనంద అస్థి భాతి ప్రియ రూపంలో అంతటా సర్వ ప్రాణుల్లో సర్వత్వం. కానీ మనకు అది కనిపిస్తుంది. ఎందుకు? అది అధిష్టానమై లోపల ఉంది, ఆధారమై. మరి ఏం కనిపిస్తాయి? నామరూపాలు. ఈ నామరూపములు మాయా అంశములు, కానీ పరబ్రహ్మ సచ్చిదానందం. సో ఇప్పుడు ఈయన ఏం చేశాడు? సమ్యక్ జ్ఞానము చేత, ఈ జ్ఞాన నిష్ఠ చేత ఏం చేస్తున్నాడు? మాయాంశములైన నామరూపములు, ఉపాధులు, గుణములు, వీటిని ఈ తెర తీసేసి చూస్తున్నాడు. అది భగవంతుడిని ప్రార్థించాలి. స్వామి, ఈ తెర ఉంది, ఏది మాయా మోహం అనే తెర, ఈ భ్రాంతి, ఆ భ్రాంతిని తీసే అసలు దర్శనం అదే. ఏది? సమ్యక్ దర్శనం. అది కోరుకోవాలి, అది కోరుకోవాలి. కాబట్టి జ్ఞాని అయిన వాడికి అది అభ్యాసము చేత అది వస్తుంది. అది ఎవరు? సుష్టు దర్శనం. అది దర్శనం అన్నాడు. అది దృష్టిలో ఉండాలి. దృష్టిలో అదే, అది లక్ష్యంగా పెట్టుకొని ఉండాలి. జ్ఞానికి అది సహజమైపోతుంది. ఎందుకు? తన నిష్ఠ, దానిలో నిష్ఠ కలిగిన వాడు కాబట్టి. ఎంతో అభ్యాసం చేయగా 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 ఆ స్థితి కలుగుతుంది. ఇక్కడ శంకరాచార్యుల వారు ఒక ప్రస్తావన తీసుకొస్తారు. మన గురుదేవులు కూడా శంకరుని ఫాలో అవుతుంటారు ముఖ్యమైన విషయాల్లో. మన హోలీ గీత చదివితే అర్థమవుతుంది. అక్కడ గౌతమ ధర్మ సూత్రాలని ఉన్నాయి. గౌతమ ఋషి ఒక ధర్మశాస్త్రాన్ని రచించారు. అందరు ఋషులు రాశారు. మరి ధర్మశాస్త్రములు చెప్పేది, మరి వేదాంత శాస్త్రము చెప్పేది రెండు డిఫరెంట్ వ్యూస్. అంటే ప్రాపంచక స్థాయిలో ఎలా నడుచుకోవాలని చెప్పేది ధర్మశాస్త్రములు కదా. దీన్ని తరించాలి అనుకుంటే నిష్ఠ కలిగినటువంటి వాడు చూసేటువంటి దృష్టి వేరు. వాళ్ళ దృష్టి వేరు, వీళ్ళ దృష్టి వేరు. అవునా? ఇక్కడ కూడా చాలా స్పష్టంగా జాగ్రత్తగా చెప్పాడు భగవంతుడు. సమదర్శిన అన్నాడు, కానీ సమవర్తిన అని అనలేదు. ఎవరు? ఈ పండితుడు తత్వదృష్టి కలిగిన వాడు. సమదర్శనం, దృష్టి సమత్వాన్ని చూస్తుంది. సమవర్తనం అంటే సమంగా అందరితో సమానంగా ఉండటం. ఇది ఇంపాసిబుల్, అలా చేయకూడదు. ఇది సాధ్యము కాదు, చేస్తే మాత్రం చెప్పు దెబ్బలు తింటారు. అందరూ సమమా? ఇప్పుడు ఎక్కడ తప్పుదారిలో పడిపోతుందంటే సమాజము, ఈ సమానత్వం అనేది దానికి అసలైన అర్థం తెలియట్లా. ఏ దృష్టిలో సమం, ఏ స్థాయిలో సమం అందరూ? సమత్వం అనేది బాహ్య స్థాయిలో, ఇంద్రియ స్థాయిలో, బుద్ధి స్థాయిలో, మనోస్థాయిలో తీసుకురావటం సాధ్యమా? సాధ్యమా? ఏమీ కాదు. వీటన్నిటిని దాటితేనే ఏదైతే సమంగా ఉన్నదో ఆ సమత్వంలో నిష్ఠ కలిగినప్పుడు సమత్వమే కనిపిస్తుంది. ఇంద్రియ మనోబుద్ధుల స్థాయిలో సమత్వం లేదు. ఎక్కడుంది? అందుకే ఇన్ని చెప్పాడు ఇక్కడ. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే అంటే ఎవరు? విద్యతో పాటు వినయం ఉన్నవాడు. ఇక్కడ 2 చెప్పాడు. అందుకే పరమాత్మ కేవలం విద్యావంతుడు అనుకోండి, కేవలం విద్య ఉంటే ఏమవుతుంది? ఆ విద్య అహంకారాన్ని పెంచుతుంది. మహాప్రమాదం ఇది కూడా. అవునా? పుట్టి విద్యావంతులు చూడండి, అప్పుడు ఏమవుతారు? అబ్బా
నేను పండితుడిని, నాతో సాటి ఎవరు వాళ్ళని వస్తావు, చాలా గర్వంగా ఉంటారు వాళ్ళు. ఛాలెంజ్లు చేస్తారు స్టేజ్ల మీద కూర్చొని. అవునా? ఇంకోళ్ళని ఇది చేస్తారు. అంటే ఇదంతా విద్య. విద్య గొప్పదే, కానీ విద్యతో పాటు వినయ సంపన్నుడై ఉంటాడు. ఏం లేదండి, విద్య ఇక్కడే ఉంటే ఈ తలకాయ ఇట్లా ఎగిరిపోతుంది. విద్య జీర్ణం అయినా కొద్దీ ఏమవుతుంది, వినయం వస్తుంది, వంగి ఉంటాడు. అంటే ఔద్ధత్వము లేదు. విద్య వల్ల అతడికి, వినయవంతుడికి ఔద్ధత్యం ఉండదు. అంటే అహంకారం, అహంకారాల్లో చాలా రకాలు ఉంటాయి. విద్యాహంకారం అంట ఉంటుంది. సో అందుకని అది లేని వాడంటే మంచి సంస్కారం. ఇది వీళ్ళంటే సాత్వికులు, గొప్పవాళ్ళు. గోవు, ఈ జంతువులలో అన్ని జంతువుల్లోకెల్లా గోవు చాలా పవిత్రంగా చూస్తాం మనం. ఉద్యభావంతో చూస్తాం గోవుని కదా. చేతనైతే గోవును పోషించడానికి ప్రయత్నం చేస్తారు, అట్లీస్ట్ గౌరవిస్తారు. సాత్వికమైన జంతువు అన్నిటికీ మంచిదని. ఇంకా గోవులో సమస్త దేవతల్ని చూస్తారు, పవిత్రమైనది. తర్వాత ఏనుగు, ఇది కూడా మంచిదే కదా. అయితే రాజసికం, ఏనుగు ఎలాంటిది, రాజసికం. ఠీవిగా ఉంటున్నాడు, ఇలా గజగమనం అంటారే, అవునా. కాబట్టి ఏనుగులు పోషిస్తారు పెద్ద పెద్ద దేవాలయాల్లో. అదేంటంటే ప్రభుత్వానికి చిహ్నం అన్నమాట ఏనుగు కదా. ఎందుకంటే ఊరికి ఏనుగులు, వైట్ ఎలిఫెంట్ అంటారు అందుకే. వాటిని పోషించడం ఒక ప్రభుత్వానికి చిహ్నం, భగవంతుడి యొక్క విభుత్వం ప్రభుత్వానికి. స్వామివారి ఊరేగింపులు ఏనుగులు ముందు వెళ్తాయి చూడండి. కాబట్టి ఏనుగు రాజసికానికి, రజోగుణానికి. ఇంకోటి మీరు గమనించారా ఏనుగుని, అది 4 కాళ్ళలో ఏదో ఒక కాలు పైకి దించుతూనే ఉంటుంది. అవునా? అది ఈ చెవులు 2 ఉంటాయి, ఈ చెవులు 2 ఏదో చెవులు ఊపుతూనే ఉంటుంది, చెవులు ఊపుతుంటుంది, కాలు గదిలిస్తూ ఉంటుంది, ఎప్పుడు చంచలమే. అది రాజసిక లక్షణం. కాబట్టి దానికి ఒక బలం ఉంది, అపారమైన బలం ఉంది. సరే, తర్వాత శూని అంటే కుక్క. పొలం, కుక్క ఎలాంటి జంతువు, కానీ నీచమైన జంతువు. ఏనుగట మావిటివాడు బజిములాడి పెడితేనే కానీ తింటుందట ఏను. కుక్కలాగా అట్ట పడేస్తే తిందు. కుక్కల పిల్లు మనం అట్లా పడేస్తే ఏడుపడి నాకుండా తినుకుంటూ వెళ్ళిపోతాయి, ఆ కాళ్ళ దగ్గరకు వచ్చి నాకుతూ ఉంటాయి. ఏనుగా అలా ఉండదు, రాజసం. అవునా. ఇది తామసం. ఏది, కుక్క మొదలైన తామసం అంటే నీచంగా చూస్తారు. అందుకని వాడు చూడండి కుక్కలా పడి ఉన్నాడు, కుక్కలా పడి ఉన్నాడంటే ఏంటి, అలా నీచంగానే చూస్తారు దాన్ని. అందుకే కుక్కల్ని ఎవరు లోపలికి రానికూడదు, దాన్ని ముట్టుకోకూడదు. నిజమైతే ఇప్పుడు ఏం చేస్తారు, నెత్తి మీద పెట్టుకుంటారు, నెత్తి మీద, బెడ్రూమ్లో, బెడ్లో. అయ్యో రామా, సంస్కారాలు ఏడిపోతున్నాయో దేవుడా. వాడు అవి నువ్వు సమానమే, అంతే. సమానత్వం అక్కడి దాకా వచ్చేసింది. అవి కూడా జీవుళ్లే కదండి వంటింట్లో. అబ్బా చాలా చండాలం అనిపిస్తుంది వ్యవహారం. అదే మరి సమత్వం అంటే ఏంటో తెలియక బిడ్డల్ని పక్కలో పడుకుపోయినట్టు కుక్కల్ని కూడా పక్కలో పట్టుకుపోయినట్ల సోఫాల్లో కూర్చోబెట్టడం, దాని చేతితో తినిపించడం. దీన్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి, అదే ఈ శ్లోకంలో నేర్చుకోవాలి. దేని స్థానం దానికి ఉంది కదా, దాన్ని అక్కడే కట్టేసి కావాల్సింది పెట్టు, అంతే. ఎందుకు, దాని లక్షణం అది. ఎందుకు అక్కడ తిరుగుతుంది, ఇక్కడ తిరుగుతుంది, అక్కడ కాలెత్తుంది, ఇక్కడ కాలెత్తుంది. అవునా, అది ఉండదు కదా దానికి, శరీరమే అలాగ లక్షణం అది. కాబట్టి అది నీచమైన తమసి. శ్వపాకే అంటే కుక్క మాంసం తినేవాడంటే అబ్బో ఇంకా చండాలుడు అంటారు. అది కుక్క మాంసం తింటాడు, మామూలుగా ఏదో కాదు కూడా, అందుకని చండాలుడు అంటారు. పంచముడు అని అంటారు. చతుర్వర్ణ్యాలు కూడా కాదు,
పంచముడు అంటారు. సో ఇలా చూస్తే బాహ్యంగా శారీరకమైనటువంటి విషయంలో తేడా ఉంటుంది, గుణాల్లో తేడా ఉంటుంది, వ్యవహారంలో తేడా ఉంటుంది, లేదా ఉంటుందిగా. అందుకని ఆవును పూజించమన్నారు, కుక్కను ఎవరు పూజించమని ఎక్కడా చెప్పలేదు. చెప్పారా? ఎందుకు చెప్పలే? అంతా ఒకటే బ్రహ్మమేగా, అంతా బ్రహ్మమే కదా. కుక్కను పూజించండి చూద్దాం, మీరు ప్రయత్నం చేయండి పోనీ. కాదు, అవునా? ఎవరైనా సరే ఇప్పటికీ ఇంత కలికాలంలో కాస్త విద్య కలిగి, కాస్త మంచి శుచి శుభ్రత కలిగి, మంచి నడక కలిగి బ్రాహ్మణుడు పోతుంటే ఎవరైనా ఏం చేస్తారు? అయ్యా నమస్కారం అంటారా లేదా? ఎందుకు? ఆ సంస్కారానికి ఇచ్చేటువంటి విలువ, ఆ విద్యకి ఇచ్చే విలువ ఇవ్వాలి కూడా. కాబట్టి గౌతమ ధర్మసూత్రాల్లో ఇది చెప్పాడు. ఏమిటి? సమం విషమం, సమ అసమాభ్యాం అంటే సమము అసమం, రెండు సమంగా ఉన్నవి, సమంగా లేనివి. వీటి విషయంలో సమంగా ఉన్నటువంటి వాటిని సమంగానే గౌరవించాలి, సమంగా లేనటువంటి వాటిని సమంగా గౌరవించకూడదు. అదే ఇందాక చెప్పింది. అంటే కుక్కని గోవును పక్క పక్కన కూర్చోబెట్టి ఎవరు పూజించకూడదు. గోవుని మాత్రం పూజించాలి, కుక్కకి కాస్త వేయాల్సింది వెయ్యి. బ్రాహ్మణుడు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు విద్యావంతుడై కాస్త మంచి సత్వగుణం కలిగిన వాడు ఏం చేయాలి? గౌరవించాలి, తప్పదు. శుచి శుభ్రత లేని, సంస్కారం లేని వాడిని ఏం చేయాలి? దయ చూపించాలి, వాడికి ఏదో ఇవ్వాల్సింది ఏదో ఇస్తే ఇవ్వాలి సార్, అంతే. అయ్యగారు రండి అని కుర్చీలో కూర్చోబెట్టి సన్మానాలు, సత్కారాలు, దక్షిణలు, తాంబూలాలు ఇస్తారా? చెప్పండి, ఇవ్వరు కదా. ఎందుకు ఇవ్వరు? ఇది మన సంస్కృతి, మనకు తెలియకుండానే మనకు తెలుసు. అంటే దేన్ని పూజించాలో దాన్ని పూజించకపోతే దోషం అట, దేన్ని పూజించకూడదో గౌరవించకూడదో దాన్ని గౌరవిస్తే పూజిస్తే కూడా దోషమైన. రెండు తప్పే, రెండు తప్పే కదా. కాబట్టి ఏం చేయాలి? అందుకే మన సంస్కృతిలో ఎన్నున్నాయో పెద్దల్ని గౌరవించండి అంట. ఎందుకు గౌరవించ? ఇట్రా ఇటుబో ఇట్రా అనకూడదు, ఏకవచనంతో అస్సలు మాట్లాడదు, పొరపాటున కూడా నువ్వు గివ్వు అనకూడదు. అది చాలా తప్పు, మన సంస్కారహీనత్వానికి గుర్తది కదా. పెద్దలకి ఇచ్చే గౌరవం పెద్దలకి, పెద్దలు కదని అందరూ పెద్దలు గారు. వయోవృద్ధులు కొంతమంది ఉంటారు, జ్ఞానవృద్ధులు కొంతమంది ఉంటారు, శీలవృద్ధులు కొంతమంది ఉంటారు, మామూలుగా వృద్ధులైన వాళ్ళు. అవునా కదా? సో దేనికి ఇచ్చిన విలువ దానికి ఇవ్వాలి, అన్ని ఒకటే మసిపూసినట్టు చేయకూడదు. అందుకని సమంగా ఉన్నటువంటి వాటికి సమానమైన గౌరవం ఇవ్వటం, సమంగా లేనటువంటి వాడికి సమంగా గౌరవం ఇవ్వటం తప్పైపోతుంది. ఇది చేసినా తప్ప, అది చేయకపోయినా తప్పే అని ధర్మసూత్రాలు చెప్పాయి. ఇక్కడ సమవర్తనం ఉండకూడదు, ఏది విషమమైనటువంటి వాటి, సమంగా లేనటువంటి వాటి విషయాల్లో సమంగా ఉండకూడదు. ఇప్పుడు మన ధర్మశాస్త్రాలు అందుకే సమాజం యొక్క వ్యవస్థని రక్షిస్తాయి. ఇప్పుడు చెప్పినటువంటి బ్రహ్మతత్వ దర్శనం అనేది ఎవరికి? బాగా సాధన చేసి ఎదిగినటువంటి వాడు, ఆ నిష్ఠలో, తాత్విక నిష్ఠలో కలిగినటువంటి వాడు బ్రహ్మమును చూస్తాడు, సమముగా ఉన్న బ్రహ్మమునే చూస్తాడు. సమదర్శనం అంటే అది చూడటం, దృష్టిలో ఉండటం, వ్యవహారంలో కాదు, సమవర్తనము కాదు. అవునా కదా? చిన్నపిల్లలు ఉన్నప్పుడు, చిన్నపిల్లలు వచ్చినప్పుడు ఏం చేస్తాం? అంతా బ్రహ్మమే అని చెప్పి కాళ్ళకు మొక్కుతామా? ఏరా కదా అంటాం, పసివాడు కాబట్టి. అవునా? పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఒక రకంగా మాట్లాడతాం, ఒక రకం వ్యవహారం చేస్తాం. అవునా కాదా? ఓ పాపిష్టి వాడు ఎవడో దుర్మార్గుడు ఉన్నాడు, దూరంగా ఉంటే మంచి దుష్టులకు దూరంగా ఉండాలని. అవునా కాదా?
అంతే తప్ప అంత సమయం అని చెప్పేసి చేయకూడదు, తప్పు, వ్యవహారంలో తప్పు. అందుకే ఇక్కడ చెప్పింది సమదర్శనం తప్ప సమవర్తనము కాదు. ఈ సమవర్తనం వల్ల సమాజంలో దుష్పరిణామములు కలుగుతున్నాయి. అందరికీ అందరికీ సమానమైన హక్కులు అంటాడు. సమాన హక్కులు. ఇప్పుడు హక్కుల కోసం ఎంత పోట్లాడుతున్నారు? సమాన హక్కులు కావాలి. నువ్వు హక్కుల కోసం పోట్లాడడం సమంగా ఎవడు అవ్వలేడండి, ఎంత ప్రయత్నం చేసినా కాదు. ఈ బాహ్యంలో సమత్వాన్ని తీసుకురావటానికి చేసే ప్రయత్నములే విపరీత పరిణామాలకు దారితీస్తాయి. అవునా? ఇప్పుడు అందరికీ ప్లేట్లో సమానంగా వడ్డించారు. అసలు వడ్డించేటప్పుడే కొంతమంది అడ్డం పెడతారు. ఎందుకు? సమానంగా తినగలరా వాళ్ళు పెట్టినా? చెప్పండి. మరి ఇక్కడే మనం చేయలేనప్పుడు ఏం చేస్తాం? పెట్టినా తినలేరు. ఒకళ్ళకి ఎక్కువ కెపాసిటీ ఉంటుంది, ఒకళ్ళకి ఉండదు. కొన్ని అరుగుతాయి, కొన్ని అరగవు, కొన్ని తింటారు, కొన్ని తింటారు. సమంగా పెడితే అందరు సమానంగా తినండి చూద్దాం. సమానత్వం తినలేరు. స్థూలంగానే మన కెపాసిటీస్ వేరుకుంటాయి కదా, స్థాయిలు. అవునా కదా? అందరూ ఒక రకమైన దృఢత్వం ఉంటుంది శరీరంలో. ఎన్ని హాస్పిటల్స్ పెరిగినా, ఎంత ఫ్రీ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలు వచ్చింది, ఏమీ రాదు. వస్తుందా? రాదు. మీరు చూడండి, బాహ్యంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఎవడి విధానం వాడిదే, ఎవరి లైఫ్ వాడిదే, ఎవరి ప్రారంభం వాడిదే. ఏం మారుతుంది? అవునా? అందరికి సమానంగా విద్య తీసుకోండి, వస్తుందా విద్య? ఒకే టీచర్ అందరికి పాఠాలు చెప్తాడు, వస్తుందా సమానంగా? రాదు కదా. ఎవడి బుద్ధి, ఎవడి తెలివితేటలు వాడికే. ఆ పాఠం వీడు వింటాడు, వాడు వింటాడు, వీడికి ఎక్కుతుంది, వాడికి. ఏం చేస్తాం? అందుకే మీకు మార్కులు తక్కువ వచ్చాడు పైకి తోస్తాం. వీడు తక్కువ వచ్చినా తోయటమే, పైకి తోయడమే. అన్నింట్లో ప్రమోషన్లు, రిజర్వేషన్ తోస్తున్నారు. వాడికి సమాన స్థాయికి తీసుకొస్తాం. తీసుకో ఏం తీసుకొస్తే ఏమవుతుంది చెప్పండి? సమాజం పాడైపోవట్లే? ఎంత ఘోరమైన పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు. అవునా? ఏది సమానతను తీసుకురావడం చేసే ప్రయత్నంలో వీడు సమానం ఎట్లా అవుతాడు? కాడు. అది వ్యవహారంలో సాధ్యము కాదు. అలా చేస్తే దానివల్ల సమాజంలో చాలా 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 విపరీతమైన పరిణామాలు, నష్టాలు జరుగుతాయి. అందుకే రామాయణంలోనే రాముడు చెప్పాడు ఈ శాసన వ్యవస్థ ఎలా పరిపాలన చెయ్యాలి. ఉత్తమమైనటువంటి వాడికి, అంటే ఉత్తమమైనటువంటి క్వాలిఫికేషన్స్ కానీ, లేకపోతే బుద్ధి కానీ కలిగినటువంటి వాడికి ఉత్తమమైన పని చెప్పాలి, ఆ పనే చెప్పాలి. అదే వర్ణ వ్యవస్థ, ఒకటి కాదు. మరి తక్కువ శక్తి, తక్కువ సామర్థ్యం, బుద్ధి తక్కువ ఉన్నవాడికి ఏం చేయాలి? ఆ పనే వాళ్ళని అప్పచెప్పాలి, నియోగించి. ఇది రివర్స్ లో పోకూడదు. పోతే ఏమవుతుంది? అదే చెప్పాను కదా, కాళ్లతో నడవాలి, తలతో ఆలోచించాలి. కాళ్ళు తల సమానమే కదా అని చేయకూడదు కదా. సమవర్తనం అంటే అలాగే అయిపోద్ది, తల కిందలు అయిపోద్ది వ్యవహారం. అవునా? ఇప్పుడు స్త్రీలు పురుషులు సమానం, కొత్తగా వచ్చింది సమానం, దర్ ఈక్వల్. చాలా వెర్రితనం అండి. ఎంత బుద్ధి లేనితనం అంటే అంత బుద్ధి లేనితనం. సమానమా? సమానం అని చెప్పి అయిపోయిన వేషాలు మారుస్తున్నారు తప్ప ఏం మారుతాయి? ఎవరి ప్రకృతి వారిదే కదా, ఎవరి ప్రకృతి వారిదే. కాబట్టి ఎవరి ధర్మం వారిదే, ఎవరు ఏం చేయాలో అదే చేయాలి. ఇప్పుడు అంత రివర్స్. అనకూడదు అని అంటే బాధపడతారేమో కానీ, పిల్లలు పెంచి పిల్లల్ని పోషించి మాతృగా ఇదిగా ఉండవలసినటువంటి వాళ్ళేమో కష్టపడి రాత్రి వాడు శ్రమపడి ఉద్యోగాలు చేస్తారు. పురుషుడు ధర్మం అది. ఉద్యోగం పురుష లక్షణం. ఇప్పుడు చాలా ఫ్యామిలీస్ లో రివర్స్ అయిపోయి, మగవాడే ఇంట్లో కూర్చొని అట్టు తోముకోను, పిల్లలు పెంచను,
రివర్స్ పోయింది మొత్తం. ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు? ఉద్యోగాలు చేస్తారు. అది ఎంత శ్రమతో కూడి పని. బయటికి వెళ్ళి ఇచ్చేసి ఈ మాతృత్వము తగ్గిపోతుంది. ఆ స్పర్శ కానీ ఆ భావాలు కానీ పోతుంది. మగవాడు ఉండవలసినటువంటి ఆ పురుష లక్షణాలు పోతుంది. ఏమంతా రివర్స్ అయిపోట్ల. వీళ్ళు మెత్త మెత్తగా ఉంటారు, వాడేం గట్టి గట్టిగా తయారవుతున్నారు. సృష్టి ధర్మం అంతా వికృతం అయిపోతుంది. అవునా కాదా? ఏంటి సమానత్వం? అంత సమానత్వం కంటే ఏం చేస్తే ఏమవుతుందండి? ఏం చెప్పాలి? చెప్పేది ఏమీ లేదు. ఇది సమానత్వం అన్నమాట. అక్కడ దాకా వచ్చింది. సరే, ఇంకో మాట నేను చెప్తా. సమానత్వమే కదా, నువ్వు పిల్లల్ని గాను అవునా కదా? కాబట్టి ప్రకృతి పెట్టింది కొన్ని ధర్మాలు. ఆ ప్రకారంగా పోతే వ్యక్తి బాగుంటాడు, కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది. రివర్స్ లో పోతే ఎలాగో. అందుకు సమదర్శనం సమవర్తనం చాలా తేడా ఉంది.